ఇప్పుడు బీజేపీ వాళ్ళు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు? కాళేశ్వరం కొట్టుకుపోయింది అన్నారు కదా, వాళ్ళకి తలకాయ ఉంటే కదా తలకాయ ఎక్కడ పెట్టుకోవడానికి. తలకాయ లేని మాటలే వాళ్ళే అన్నీ. తలకాయ ఉన్నోడు ఎవడన్నా 1,00,000 కోట్లు ఆ మురికి కాలువలు కలిసిపోయినాయి, ఆ ప్రాజెక్టే అక్కర రాదంటాడా? దమ్ము ఉంటే మోదీ గారికి కావచ్చు, ఇక్కడ బీజేపీ నాయకులకు కావచ్చు, కాళేశ్వరం పనికిరాదన్నారు కదా, కాళేశ్వరం పనికి వస్తుందని నిరూపితమైంది. కానీ కాళేశ్వరం మీద అవినీతిని మీ దమ్ముంటే బయటికి తీసి చూపించరు. కాళేశ్వరం మీద అంతుజిక్కని అవినీతి జరిగిందనేది అందరూ అంటారు కదా, ఆ అంతుజిక్కని అవినీతిని మీకు దమ్ముంటే, మీ పార్టీ నిజంగా నిజాయితీ పరమైన పార్టీ అయితే, మీ మోడీ గారు విశ్వగురు అంటారు కదా, విశ్వగురు కాదు దేశగురు అనిపించుకోవాలంటే, దేశాన్ని ఆకర్షించిన ఇదే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని బయటికి తీసి చూపించి షబ్బాష్ రాబాయ్ అనిపించుకోర్రి. మీరు 2.5 సంవత్సరాలుగా టైంపాస్ చేస్తాను ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎంపీలు. ఇక 2.5 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేయని అవినీతి లేదు, చేయని అక్రమం లేదు, పైగా డైవర్షన్ పాలిటిక్స్. కాబట్టి కాళేశ్వరంలో ఖచ్చితంగా అవినీతి జరిగిందని ఈ బీజేపీ వాళ్ళు, ఈ కాంగ్రెస్ వాళ్ళు మొత్తుకున్నారు కదా, మరి ఆ మొత్తుకున్న దానికి ఎక్కడ ఒక్క రూపాయి అవినీతి జరిగిందని ఇప్పటి వరకు నిరూపించలేకపోయింది. దీనివల్ల మళ్ళీ కేసీఆర్ గారే కరెక్ట్ అనే కాడికి ఈ ప్రజలు నమ్మే పరిస్థితిని ఈ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళే తీసుకొస్తున్నారు.